హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, అందరం కూడా వాక్య ధ్యానం చేద్దాం. వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు ఇంతవరకు సజీవులుగా ఉంచి సజీవుడైన దేవుణ్ణి సజీవులైన ప్రజల మధ్య దేవుని వాక్యాన్ని వెదజల్లటానికి అనేక ప్రాంతాలకు నడిపిస్తున్న ఆయనకి నేను శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఆయుష్ని, ఆరోగ్యాన్ని, తెలివిని, జ్ఞానమునిచ్చిన దేవునికి మరొక మారు కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా ఉండలేకపోతున్నా. ప్రియులారా, సంఘమును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నా. ప్రియ దేవుని సంగమా, వాక్యంలోకి వెళ్దాం. కాలములు, సమయములు దేవుని వశంలో ఉన్నాయి. ప్రస్తుత కాలం దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఈ విషయాలు తెలియక చాలామంది త్రాగుతూ, తింటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ సొంత కార్యాల కొరకు మరి ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే ప్రభు ఈ దినం ప్రత్యేకించబడి కొంతమందిని ఆయన పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఆయన మాత్రమే మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడు. మరి మిగతా వాళ్ళకు పిలుపు లేదా అంటే పిలుపు ఉంది కానీ వినే చెవులు లేవు. దేవునికి స్తోత్రం. పిలుపు ఉంది, వినే చెవులు లేవు. ఆధ్యాత్మికమైన చెవులు లేవు. ఆత్మీయమైన హృదయం లేదు. కాబట్టి వారు సొంత కార్యాల కొరకు వారు తిరుగుతూ ఉన్నారు. అయితే ఈరోజు సంఘముతో దేవుడు మాట్లాడబోచున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో అపోస్తులుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన పత్రిక. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 34వ వచనాన్ని ఇలా చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఒకసారి గమనించండి. అటువలనే పెళ్ళి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయి ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించును గాని పెళ్ళి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, బలవంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. జ్ఞానమై ఉన్నవాడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ దినం ప్రత్యేకించి పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధనలో నాయన ఈ నెల చివరు ప్రభా ఇదిగొన్న తండ్రి, చివరి ఆరాధనలో నన్ను మమ్మలను సమకూర్చి ప్రభా ఇప్పటి వరకు పాటల ద్వారా, చప్పటల ద్వారా, వాయిద్యాల ద్వారా, స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకొని కీర్తన భాగము ద్వారా మాతో మాట్లాడి మరి యొక్క పర్యాయం ప్రభా వాక్య భాగంలోకి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా మరొకసారి ప్రార్థిస్తున్నాం నీ సహాయం కొరకు. నాయన నీ సహాయం మాకు కావాలి. ఎందుకనగా జ్ఞానం నాయన అదుగున తండ్రి అవసరం. జ్ఞానముతో వాక్యాన్ని బోధించటం అవసరం. నాయన చదివినదో, చూసినదో, విన్నదో కాదు కానీ నువ్వు మాట్లాడిస్తే మాట్లాడగలం, నువ్వు మాట్లాడించకపోతే మాట్లాడలేం. నాయనా నీ వాక్యాన్ని నువ్వు వెద చల్లితే ప్రభా అది నాటబడుచున్నది. నాయనా మానవుడు వెద చల్లితే అది చచ్చిపోతుంది. కాబట్టి నాయన ఇదిగొన్న తండ్రి నీ వాక్యాన్ని ప్రభా ప్రకటిస్తూ ఉండగా నీ సేవకుడునైన నన్ను, నేను అల్పుడిని, అయోగ్యుడిని ప్రభా, మీరు నన్ను మీ నోటిబోరుగా మీ చేతి ఆయుధంగా వాడుకొని నాయన ఇక్కడ మీ రూపాన్ని కనిపించి మీ స్వరాన్ని వినిపించి అనేకులతో మీరు మాట్లాడి హృదయాలు తెప్పరిల్ల చేసి కార్యాలు జరిగించండి. లైవ్లో చాలామంది బిడ్డలు వింటున్నారు, వారిని కూడా ప్రభు ఆశీర్వదించండి. శబ్దాంతరాల ద్వారా చాలామంది బిడ్డలు వింటున్నారు కానీ లోనికి రాలేకపోతున్నారు. కారణం ప్రభా అయాదిగో మీకు తెలుసు. కాబట్టి వారికి కూడా లోనికి వచ్చి వాక్యాన్ని వినడానికి సహాయించండి. అక్కడున్న ప్రతి బిడ్డల్ని కూడా మీ స్వాధీన ఆధీనంలో ఉంచుకొని నీ వాక్యంతో బలపరచమని యేసునామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్.
ప్రియులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే అపోస్తులుడైన పౌలు వివాహాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఏదేమైనా గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్తున్నాను, ప్రభువు మాట్లాడకపోతే మాట్లాడగలిగిన వాడు ఎవడో లేడు. జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యాన్ని నేను చెప్పడానికి కారణం ఏంటంటే, బైబుల్ అంతా చదివిన, బైబుల్ అంతా తిరగేసిన, బైబుల్ అంతా బట్టి పట్టిన, ఎక్కడో ఒక మాటలో ఈ మాటే నువ్వు చెప్పాల్సింది అని ప్రభు అనకపోతే, నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, వాక్యాన్ని అసలు చెప్పలేను. ఎందుకంటే నాకు మొదటి నుండి ఉన్న అలవాటు ఏంటంటే, ఆయన మాట్లాడితే తప్ప నాతో నేను ఇతరులతో మాట్లాడలేను. కాబట్టి నాకు తెలుసు అని కానీ, నాకు వచ్చు అని కానీ, నేను చదివానని కానీ ఏ వాక్యాన్ని ఎప్పుడు కూడా బోధించలేదు ఇంతవరకు. నేను చాలామంది సేవకులను చూశాను, వాక్యం చెప్పండి అంటే అక్కడ స్టేజీ మీద కూర్చొని ఫోన్ తీసి వాక్యాన్ని రాసుకొని ఏదో ఒకటి చేసి జనాలను నవ్వించి భలే బాగా చెప్పాడు అని అనిపించుకొని వెళ్ళిపోయే సేవకులు నేను చాలామందిని చూశాను. ఒకవేళ వాక్య ప్రేరేపణ లేకపోతే, దేవుడు వాక్యం నాకు ఇవ్వకపోతే, ఖచ్చితంగా నేను మాట్లాడే మాట ఏంటంటే, ప్రార్థన చేస్తానండి, లేదంటే ఒక పాట పాడతానండి అని చెప్పి నేనేం చేస్తానంటే అక్కడి నుంచి తప్పుకుంటాను. ఎందుకంటే ప్రభు మనల్ని బలపరిస్తే మనం ఇతరులను బలపరిచే అవకాశం ఉంటుంది. ప్రభు మనల్ని బలపరచకపోతే మనం ఎవరిని కూడా బలపరచలేం. ప్రభువు మాట్లాడకపోతే మనం అసలు ఖచ్చితంగా మాట్లాడలేం. ఇది తెలుసుకోవాలి సేవకులు కూడా. ప్రియులారా, నిజంగా ఈ మాటని మరి నేను ఇంచుమించుగా 18 గంటల దాకా ఈ వాక్యాన్ని చదివితే నాకు దేవుడిచ్చిన ఒకే ఒక మాట ఏంటంటే, ఈ ఒక్క వచనంతో ఆయన వాక్యాన్ని మరి చెప్పమని ఒక ప్రణాళిక లేదు, ఒక ఆదేశాలు నాకు జారీ చేయటం జరిగింది. కాబట్టి ఈ వాక్యాన్ని చెప్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మరి మనం బైబిల్ బాగా తెలుసు, ఏదో ఒక వాక్యం చెప్తామంటే ఆ వాక్యం అంతగా రాణించలేమండి. కాబట్టి బైబిల్ బాగా తెలిసిన, బైబిల్ తెలియకపోయినా ప్రభువు మాట్లాడితే మాత్రం అద్భుతంగా దేవుడి వాక్యం పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. నాకు తెలిసిన ఒక వ్యక్తి, చాలా గొప్పవాడు, ఉన్నతుడు అయిన వాడు ఒక వ్యక్తి అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, నేను సుఖపడదామని చాలా సమకూర్చుకున్నాను, ధనాన్ని సమకూర్చుకున్నాను, పొలాలు కొన్నాను, కారులు కొన్నాను, వాహనాలు కొన్నాను, అన్నీ కొన్నాను, సుఖం లేదు. అయితే ఏం చేయాలి అని అంటే, ఏం లేదు, ఉన్నది తిని తృప్తి పడితే అదే ధన్యత అని నేను అనుకున్నాను అని అంటున్నాడు. సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడిన ఈ మాట ఈ రోజున చాలామంది దేని కొరకు ప్రయాసపడుతున్నారంటే, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, శారీరకమైన బంధాల కొరకు, ప్రేమల కొరకు ప్రయాసపడుతున్న వారికి సొలొమోను అంటున్నాడు, ప్రేమలో కూడా ఏం లేదురా, ధనంలో కూడా ఏమి లేదురా, పొలంలో కూడా ఏమి లేదు, మద్యంలో ఏమి లేదు, స్త్రీలలో ఏం లేదు, అన్నీ చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత విసుగు పుట్టింది, ఈ భూమి మీద బతకటం అనవసరం అని అనిపించింది అని అన్నాడు. గత కొద్ది కాలం నుంచి నాకు కూడా ఈ సంఘటనలన్నీ చూస్తే అనిపిస్తుంది ఏంటంటే, మా ఇంటికి తొందరగా వెళ్ళిపోతే బాగుండు, మా ఇంటికి అంటే సొంత ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అనే ఆలోచన. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఏదేమైనా రానున్న దినాలు ఇంకా దరిద్రంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఉండవాళ్ళు పోయినోళ్ళు అదృష్టవంతులు, రానోళ్ళు ఇంకా అదృష్టవంతులు అంట. బతికేవాళ్ళ కన్నా పోయినోళ్ళ కన్నా రానోళ్ళు అంటే పుట్టనోళ్ళు ఇంకా అదృష్టవంతులని లేఖనాలు చెబుతున్నాయి. జాగ్రత్త, దుర్దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఈ దినాల్ని జాగ్రత్తగా కనిపెట్టుకున్నవాడే పరలోకానికి చేరతాడని ఖచ్చితంగా చెప్తున్నాను. సంగమా, నీతో దేవుడు మాట్లాడుచున్న మాట. ఈ మాట ఏంటంటే, ఇక్కడ అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నాడంటే, వివాహాల గురించి చెప్తున్నాడు. వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది, అయితే ఒకవేళ వివాహం చేసుకోకుండా పాపం చేస్తే తప్పు, కానీ అయితే వాళ్ళగా ఆగలేకపోతే పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి అని కొన్ని మాటలను అక్కడ తీసుకొచ్చి చెప్తున్నాడు. భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, కన్యకలు ఎవరి గురించి ఆలోచిస్తారు, పురుషులు పెళ్లిగాని వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే దేవుని గురించి ఆలోచిస్తారట. పెళ్లిగాని స్త్రీ అయినా కూడా మరి ఎవరి గురించి ఆలోచిస్తారంటే దేవుడి గురించి ఆలోచిస్తాడంట. కాబట్టి ఇప్పుడు ఈ లేఖనాలంతా ఏం చెప్తుందంటే, అందరు నాకులాగా ఉండాలని కాదు, కానీ ఖచ్చితంగా ఉంటే మంచిది. ఒకవేళ అది ఆగలేకపోతే పెళ్లి చేసుకోవటం మంచిది. ఒక తండ్రి ఒక పిల్లడికో లేదా పిల్లకో యవ్వన కాలం వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవటం
పెళ్లి చేసేయటం మంచిది అని ఇలా చెప్పుకుంటూ వస్తే, ఇక్కడ నన్ను ఆపిన మాట, నాకు తెలిసిన మాట ఏంటంటే, ఇక్కడ మీరు చదివారు కదా, ఏమన్నానంటే, అటువలనే పెండ్లి కానీ స్త్రీయు కన్యకయు తాము శరీరమందు ఉందును ఆత్మయందును పవిత్రురాలై ఉండుటకు ప్రభు విషయమై కార్యములను గురించి చింతించుచు ఉందురు గాని. అక్కడ ఆగుదాం. జాగ్రత్తగా వినాలి. ఇక వాక్యం అయినదై ఉండాలి. ఒక మాట ప్రియులేరా, ఇప్పుడు లోకములో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చేసుకోవాలన్నా, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చేసుకోవాలన్నా, వాళ్ళలో మొదట అడిగేది ఏంటది? కన్యత్వాన్ని కోరుకుంటాడు. ఎవరైనా అడగరు నువ్వు కన్యవా, నువ్వు పురుషుడు కన్యకవాడు, అదే ఏమంటారు, ఏ అక్ర సంబంధం లేనివాడివా అని అడగరు. కానీ ఖచ్చితంగా అడగకపోయినా ఆశించేది ఏంటంటే, నేను చేసుకోబోయే అమ్మాయి కన్యక, నేను చేసుకోబోయే అబ్బాయి అపవిత్రుడు కాదు అని ఒక ఆలోచన మీద ఉంటుంది. అంటే ఈ లోకములోనే ఒక మానవుడు ఇంకొక మానవురాలను చేసుకోవాలంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేసుకోవాలన్నా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చేసుకోవాలన్నా కోరుకునేది ఏంటి? పవిత్రత. అవునే కాదు? పవిత్రత కోరుతాం. అయితే ఇప్పుడు క్రీస్తుతో నువ్వు ఎత్తబడాలంటే, సంఘమై ఉన్న నీవు క్రీస్తుతో నువ్వు ఎత్తబడాలంటే, నీ అందాన్ని బట్టి నువ్వు ఎత్తబడతావా? లేదు. పవిత్రతను బట్టి ఎత్తబడతావు, అపవిత్రతను బట్టి కాదు, పరిశుద్ధతను బట్టి ఎత్తబడతావు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒకసారి పిడపర్లో ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారు. పెళ్లి సంబంధం చూస్తూ ఉంటే నేను ఆ టైంలో అటు వెళ్ళాను. అటు వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ అబ్బాయికి కాదు కానీ ఆ అబ్బాయికి అయితే పిల్లనిస్తామన్నారు. నన్ను చూసి ఈ అబ్బాయికి ఇయ్యంగానే అది ఆ అబ్బాయికి అయితే ఇస్తామని, నేను బొట్టు పెట్టుకున్నప్పుడు లోకంలో బాగా ఇది చేసుకొని వెళ్ళి ఆడ కూర్చున్నాను. అయితే ఆ అబ్బాయికి అయితే పిల్లనిస్తామంటే వీళ్ళు చెప్తున్నారు నా క్యారెక్టర్ని బట్టి. ఏమనంటే, ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది అని అన్నారు. నాకు ఎప్పుడయింది అన్నాను, నాకు తెలియక. అన్న తర్వాత కొద్దిగా నువ్వు ఆగాయని నన్ను పక్కకు పంపించి నన్ను బట్టి చెప్తున్నాడు. ఆ అబ్బాయి ఏంటో తెలుసా? ఆ అబ్బాయి ఒక రౌడీ, ఆ అబ్బాయి ఒక త్రాగుబోతు, ఆ అబ్బాయి ఒక వ్యభిచారి, ఆ అబ్బాయి మంచితనం లేనివాడు, ఆ అబ్బాయి మనుషులను పొడుస్తాడు, ఆ అబ్బాయి మనుషుల మీద తిరగబడతాడని నా గురించి బాగా ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు చెప్దాం, ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చేసుకునిద్దా? జాగ్రత్తగా వినాలి పురిలేరా. నిన్ను బట్టి కూడా ఈ గోడలు సాక్ష్యం ఇస్తాయి, నిన్ను బట్టి కిటికీలు సాక్ష్యం ఇస్తాయి, నిన్ను బట్టి ఇక్కడున్న ఫ్యానులు సాక్ష్యం ఇస్తాయి, నిన్ను బట్టి ఇక్కడున్న ప్రతి వస్తువు కూడా సాక్ష్యం ఇచ్చింది. అయ్యా మందిరానికి వచ్చింది కానీ, మందిరానికి వస్తాడు కానీ వీడి ప్రవర్తన మంచిది కాదు, వీరి ఆలోచన మంచిది కాదు, వీడిలో పవిత్రత లేదు, వీడిలో ఉన్నది అపవిత్రతే, ఈ సంఘములో అంతా దుర్మార్గమే. అర్థమవుతుందా మీకు? జాగ్రత్త పురిలేరా. నీ అందాన్ని బట్టి నువ్వు ఎత్తబడవు, నీ ఎత్తును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ చదువును బట్టి నువ్వు పరలోకమందు ఎత్తబడవు. సార్వత్రిక సంఘములో ఉండాలంటే పవిత్రత కావాలి. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. కన్యక దేని గురించి ఆలోచించిందట? ప్రభువుని గురించి ఆలోచించిందట. ప్రభువుని గురించి, పరిశుద్ధతను గురించి, ఆత్మను గురించి ఆలోచించదట. సంఘమైన నీవు కన్యకవైతే దేని గురించి ఆలోచించాలి? ప్రభువు గురించి, పవిత్రత గురించి, పరిశుద్ధత గురించి, కళంకము లేని దాని గురించి, అపవిత్రతను దూరం చేసుకొని చీకటి వదిలేసి వెలుగులో నేనున్నాను, నేను వెలుగు సంబంధిని కాబట్టి నాకు వెలుగే ఇష్టం. జాగ్రత్తగా గమనించగలిగితే, ఎత్తబడాలనుకున్న నీవు, ప్రభువును కలుసుకోవాలనుకున్న నీవు, వధువుగా ఉన్న నీవు, సిద్ధపడిన నీవు, రాజును ఎదుర్కోవటానికి కావాల్సింది ఏంటంటే పవిత్రత. దీన్ని కన్యత్వం అన్నారు. జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఇప్పుడు మనకి కన్యత్వం ఉందా సంఘంగా? హలో, నేను మనుషులుగా అడగట్లేదు. సంఘంగా కన్యత్వం ఉందా? అసలు ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందా? లేదు. ఐడియా లేదంటే కన్యత్వం అంటే ఏందో చెప్తా వినండి జాగ్రత్త. ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కన్యత్వం అంటే మనలో మంచితనం ఉండాలి, లేకపోతే నువ్వు కన్యవ కాదు, చెడిపోయిన సంఘం. హలో,
అర్థమవుతుందా? నీలో మంచితనం ఉంటే సంఘములో మంచితనం ఉండాలి, మానవత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి, ప్రేమించే తత్వం ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు? ప్రతి పాపములో నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, కానీ ఎదుటి వారి పాపం చూడగల వాళ్ళు మంచోళ్ళు కాదండి. మరి నీలో ఏది? నీలో అసూయ ఉండకూడదు, ఆత్మీయత ఉండాలి. నీలో అక్రమం ఉండకూడదు, ఆహ్వానం ఉండాలి. కన్యత్వం లేదు అని అంటే అర్థం ఏంటంటే సంఘములో ఏముండాలి? ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. సంఘములో ఏముండాలి? ఆధ్యాత్మికమైన జీవితంలో అందరు కలిసి ఎదగాలి. ఎవరికి వాళ్ళే నేను మంచి భక్తి చేస్తున్నా, నాది చెడిపోయిన దానివి. ఎవరిని ప్రేమించకపోతే చెడిపోయిన దానివి. ఓ సంఘమా, నువ్వు చెడిపోయి ఉన్నావా, బాగుపడి ఉన్నావా అంటే నీలో ఏ కళంకము లేదు అంటే అర్థం ఏంటంటే నీవు మంచి సంఘమై ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఎత్తబడే సంఘాల్లో నువ్వు కూడా ఉన్నావు. సంఘములో ఏముండకూడదు? మచ్చ ఉండకూడదు, మరక ఉండకూడదు, డాగు ఉండకూడదు, బుడుపు ఉండకూడదు, కరుకు ఉండకూడదు. ఇదన్నీ యాడ్ నుంచి వస్తున్నాయంటే సంఘమై ఉన్న నీలో విశ్వాసి అనే పేరుంది, కానీ అవిశ్వాసిలాగా ప్రవర్తిస్తే నువ్వు చెడిపోయిన కన్యకవే. హలో, హృదయములో ఎవరినైనా ద్వేషించినా కూడా, హృదయములో ఎవరినైనా ద్వేషించినా, ఎవరిని అసూయ పరులుగా చూసినా, అసహించుకున్నా, నువ్వేంటంటే సంఘంగా నువ్వు చెడిపోయావంతే. కన్యత్వం లేదు. సంఘానికి కన్యత్వం లేకపోతే వచ్చే వరుడు కౌగిలించుకోడండి. హల్లెలూయా. ఏమండి, సాక్ష్యం చెప్తుంది. నన్ను బట్టి ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది, ఆ అబ్బాయి మంచోడు కాదు, ఆ అబ్బాయి రౌడీ అని చెప్తుంటే, ఇప్పుడు నిన్ను బట్టి సంఘములో ఉన్న ఇవన్నీ కూడా సాక్ష్యం చెప్తాయి. ఏమండి, పాస్టర్ గారండి అని నాకు కాదు, దేవుడికి చెప్తే ఏమని? ప్రభువా, ప్రార్థనకు వస్తారు, పవిత్రత లేదు. ప్రార్థనకు వస్తారు, ఐక్యత లేదు. ప్రార్థనకు వస్తారు, సమాధానం లేదు. ప్రార్థనకు వస్తారు, ప్రేమ లేదు. ప్రార్థనకు వస్తారు, మనసులో ఇంకోటి ఉంటుంది. ప్రార్థనకు వస్తారు, పక్కోడు నాశనాన్ని కోరుతారు. ప్రార్థనకు వస్తారు, ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి అని కోరుతారు. అయ్యా, ఇదిగో ఇదిగో ఈయన. టోటల్గా ఈ సంఘమే ఎలా ఉంది? రాయినైనా నాకే వీళ్ళ మీద విరక్తి కలిగిందయ్యా అని ఒక రాయి చెప్పింది అనుకో, నీ పరిస్థితి ఏంటి ప్రియ సంఘములో ఉన్న సహోదరుడా? జాగ్రత్త. కన్యక దేని గురించి ఆలోచించాలి? ప్రభువు గురించి, అనగా వరుడు గురించి ఆలోచించాలా, పెళ్లి కుమారుడు గురించి ఆలోచించాలా. ఆ పెళ్లి కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రానయ్యున్నాడట, త్వరగా రానయ్యున్నాడు. సిద్ధమేనా నువ్వు? హలో, వినపడుతుందా మీకు? అప్పుడప్పుడు నా వైపు కూడా చూస్తూ ఉండండి కొంచెం. సిద్ధమేనా? సిద్ధమే. దేనికి సిద్ధం? నేను మొన్న ఒక మాట చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మనోళ్ళందరూ కూడా సిద్ధపాటు కూడిక అని వస్తారు. ఎప్పుడు? శనివారం రాత్రి సిద్ధపాటు. ఏ పాడు పనన్నా చేయని, ఏ రోత మాటన్నా మాట్లాడిని, ఏ అసూయ కార్యాలైనా చేయని, పవిత్రంగా వచ్చి కూర్చుంటారు మందిరంలో. దేనికి అంటే రేపు బల్లారాధనండి, ఈరోజు సిద్ధపాటండి. అవునా? సిద్ధపడటం అంటే ఏంటి? బల్లలో చేయి వేయటానికి శనివారం ఏ తప్పు చేసి, పగలంతా తప్పు చేసి, రాత్రి వచ్చి బల్లలో చేయి వేయటానికి రాత్రి నిలబడి పొద్దున్నే బల్లలో చేయి వేస్తే సిద్ధపడినట్టేనా? తప్పు. సిద్ధపాటు అంటే పిలవగానే పలకాల, చెప్పగానే చెయ్యాలా, వచ్చినప్పుడు వెళ్ళిపోవాలా. ఒకసారి చప్పట్లన్నా కొట్టండి కుదిరితే. ఏం చేయాలా? పిలవగానే పలకాల, చెప్పగానే చెయ్యాల, రాగానే వెళ్ళిపోవాలా. సిద్ధపాటు అంటే ఇది.
హల్లెలూయా. సిద్ధపడటం అంటే ఏంటి? మేఘారూఢుడై ఆ రాజు వస్తాడట. ఆ రాజు వచ్చినప్పుడు ఆయనతో కలిసి, అయ్యా వస్త్రాలు వద్దు, బంగారం వద్దు, ఎండొద్దు, ఎన్ని వద్దు, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వు ఉంటే చాలయ్యా అని పరిగెత్తుకుంటూ వెళ్ళాలంట. ఆయనతో పడి పరిగెత్తున వెళ్తూ ఉంటే ఆయనంట నీ కన్యత్వము చూసి, అనగా నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నీ యథార్థత, నీ నీతి, నీ నిజాయితీ చూసి నిన్ను హత్తుకుంటాడంటండి. హల్లెలూయా. ఆ ప్రవర్తన సంఘములో నీకు, సంఘంగా మనకి ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంగా మనకి ఏం కావాలంటే కన్యత్వం కావాలి, పవిత్రత కావాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఒక మానవుడు ఒక అమ్మాయిని చేసుకోవాలంటే చుట్టుపక్కల 10 ఇళ్లలో ఎంక్వైరీ చేస్తాం, చెయ్యమా? ఏమండి ఈ కుటుంబ పరిస్థితి ఏంటి? ఏమండి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి స్నేహితుడు ఏడున్నాడో చూద్దాం అని అక్కడికి వెళ్ళి, లేకపోతే స్నేహితురాలు ఏడుందో చూద్దాం అని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీలు చేసి చిన్న మచ్చ కనపడితే ఆ అమ్మాయి మీద ఏమేస్తారు? పెద్దది చేసి వదిలేస్తారు. మాకు తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయికి 1/2 ఎకరం పొలం, 2.5 లక్షల డబ్బులు, చైను, ఉంగరం. అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తాడు. అయితే మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి చాలా ప్రేయర్ఫుల్, మాకు కూడా తెలుసు. అయితే ఆ అమ్మాయి గురించి ఈ అబ్బాయి ఎంక్వైరీ చేస్తున్న సంగతి ఎవరికి తెలియదు. ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నాడో ఎవరికి తెలియదు. సరే, అయితే పెళ్లి టైం వచ్చేసింది. పెళ్లి పత్రిక అంటే లగ్నపత్రిక కూడా పెడతారు కదా, లగ్న పత్రిక పెట్టారు, అయిపోయింది. కార్డులు కూడా పంచుతున్నారు అమ్మాయి తరపు వాళ్ళు. అబ్బాయి తరపు నుంచి సమాధానం లేదు. అబ్బాయి తరపు నుంచి సమాధానం లేకపోతే పెళ్ళి 2 రోజుల్లో ఉందనంగా వాళ్ళందరూ కలిసి ఇంటికి వచ్చారు, అబ్బాయిల ఇంటికి. వస్తే ఆ అమ్మాయి నాకు వద్దు అన్నాడు. ఎందుకు వద్దు అని అంటే, ఆ అమ్మాయికి ఎవరో ప్రేమికుడు ఉన్నాడంట అని అన్నాడు. అన్నావు కానీ నువ్వు చూసావా? లేదు. ఎవడో ఒకడు చెప్పాడంట. ఏమని? అరే ఈ అమ్మాయితో నాకు కూడా తెలుసురా, ఈ అమ్మాయికి అప్పట్లో కాలేజీలో ఒకడు ఉన్నాడు అన్నాడంట. వాస్తవానికి ఆ అమ్మాయికి ఎవరు లేరు. ఇది అపోహ. సరే, ఏం జరిగింది? వీడు పెద్ద మచ్చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. అయితే నేను ఆ కేసుని సెటిల్మెంట్ చేసింది నేనే. ఏమేం చేశానంటే, ఈ అబ్బాయి నపంసకుడు అని లెటర్ రాపిచ్చి వదిలేసా. ఇప్పుడు ఆ అమ్మాయి మీద పడిన మచ్చ పెద్దదా, ఈ అబ్బాయి మీద పడిన మచ్చ పెద్దదా? కదా? జాగ్రత్త. వీళ్ళు ఇరువురు కూడా ఎలా ఉన్నారు? ఎంక్వైరీని బట్టి ఆ అబ్బాయి మచ్చ వేస్తే, ఎంక్వైరీ చేసినందుకు వేస్తే నిజంగానే ఆ అబ్బాయి పరిస్థితి అదే. ఆ అబ్బాయి పిల్లలు పుట్టే యోగ్యత లేదు. ఇంకొక ఆమెను చేసుకున్న కాడ నుంచి ఆమె పుట్టింటికాడే ఉంది. నిన్నగాక మొన్నే నేను చూశాను, ఆ అమ్మాయి తిరుగుతుంది. 3 సంవత్సరాలు ఆ ఇంటికాడే ఉంది. ఎందుకుందంటే, నాకు పిల్లలు పుట్టే యోగ్యత లేదండి, ఈ అమ్మాయికి పిల్లలు ఎట్ట పుట్టారని అడుగుతున్నాడు. హలో, మీకు అర్థమవుతుందా? నాకు పిల్లలు పుట్టే యోగ్యత లేదు, కానీ అమ్మాయికి పిల్లలు ఎట్ట పుట్టారు? ఆమె కన్యత్వము మీద ఇతను ఏమేశాడు? నింద. అంటే ఒక శారీరకంగా ఒక మనిషితో మహా అయితే 50, 70, 80, 100 సంవత్సరాలు కాపురం చేస్తామేమో. ఒక మనిషి మీద నీకు అనుమానం ఉంటే నువ్వు దగ్గరికి తీయట్లేదే. మరి అలాగే సంఘమైన నిన్ను ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమి సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా ఇక్కడున్న ప్రతి వస్తువు సాక్ష్యం చెప్పింది. అడగడా ఆయన? ఏంటి? ఓ రాయి, ఓ ఇసుక, ఓ సిమెంటు, ఏంటి వాళ్ళ పరిస్థితి? ఆయనకి తెలియందేం కాదు, అయినా ఆయన అడుగుతాడుగా. హలో, మీకు అర్థమవుతుందా ఈ మాట? ఎంక్వైరీ చేస్తాడుగా. ఎంక్వైరీలో నిలబడే కన్యత్వం అనగా పవిత్రత. సంగమా, ఇక్కడ ప్రత్యేకించి ఒక్కళ్ళతో కాదు మాట్లాడుతుంది, సంఘముతో మాట్లాడుచున్న మాట. ఉందా నీకు? ఆ పవిత్రత ఉందా? ఆ పరిశుద్ధత ఉందా? ఆ యథార్థత ఉందా? ఆ నమ్మకం ఉందా?
ఆ విశ్వాసం ఉందా? అవి ఉంటే నీవు నిజంగా దేని గురించి చింతిస్తావట? ప్రభువును బట్టి. ప్రభు అనగా వరుడు, వరుడును బట్టి వధువంట చింతించిద్దంట. వస్తాడు, నా రాజు వస్తాడు, నా దేవుడు వస్తాడు, నా ప్రభు వస్తాడు, నా ప్రియుడు వస్తాడు, నా ప్రేమికుడు వస్తాడు, నా భర్త అనగా నా వరుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు. ఏం తీసుకొస్తాడు? వాహనాన్ని తెస్తాడు. ఆయన తీసుకొచ్చే వాహనం చాలా పెద్దదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన సంఘం అనే వధువుని తీసుకెళ్తాడు కాబట్టి, సంఘం అనే స్త్రీని తీసుకెళ్తాడు కాబట్టి, సంఘం అనే కన్యకను తీసుకెళ్తాడు కాబట్టి ఆయనకి పెద్ద వాహనం ఉంది. ఆ వాహనం మేఘం. దేవుని స్తోత్రం. కాబట్టి నీ పరిస్థితి ఏంటి ఆలోచించు. ప్రియ దేవుని సంగమా, నిజంగా ఏం కోల్పోయామంటే అన్నీ కోల్పోతున్నాం. ఏమీ లేదు మన దగ్గర అంటే కన్యత్వం లేదు, పరిశుద్ధత లేదు. ఎందుకు అనంటే మాటను బట్టి, చూపును బట్టి, నడకను బట్టి, నడతను బట్టి, ఆలోచన బట్టి ప్రతి చిన్న విషయంలో అబద్ధములో కూడా అపవిత్రులమే మనం. మీకు అర్థమవుతుందా? ప్రతి చిన్న విషయంలో కూడా అబద్ధం ఆడతామంట. చిన్న విషయంలో ఏముందలే అని అంటాను. అంటే అదేముందలే అనే చిన్న మాట చాలా ఈజీగా తీసేసుకుంటాం. కానీ అక్కడ కూడా మనలో ఏమి లేదంట, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, అబద్ధమే ఉంది. కాబట్టి ఇప్పుడు మనమేమో అపవిత్రులమైపోయాం. లోకములో ఒక స్త్రీ లేదు ఒక పురుషుడు అక్రమ సంబంధముతో అపవిత్రం అయిపోతే ఆధ్యాత్మికమైన జీవితంలో అబద్ధముతో అపవిత్రమైపోయాం. అనగా మోసకరముతో అపవిత్రమైపోయాం, దొంగతనముతో అపవిత్రమైపోయాం, ఈర్ష్య స్వభావము కలిగినప్పుడు అపవిత్రులమైపోయాం, ఇతరులని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ కొదువైనప్పుడు, ఇష్టపడనప్పుడు కూడా అపవిత్రులమైపోయాం. ఇష్టపడడం అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడాలా కాదు. నీకు దేవుని ప్రేమను బట్టి, నీకుండా ఆ పవిత్రతను బట్టి నువ్వు నిజంగా అందరిని ప్రేమించాలా. యేసు ప్రభు నిన్ను ప్రేమించలేదా? ఏమండి, యేసు ప్రభు నన్ను ప్రేమించలేదా? నిన్ను ప్రేమించాడుగా. మరి నీలో ఏముంది, నాలో ఏముంది? నన్ను ప్రేమించడానికి నేను అర్హుడినేనా? ఒక మాట చెప్పండి, మీ దాకా తీసేయండి. నన్ను ప్రేమించడానికి నేను అర్హుడినేనా? కాను. కానీ నన్ను ప్రేమించాను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? నేను అర్హత లేని ప్రతి వారిని ప్రేమించాలి. ప్రేమించకపోతే యేసయ్య ప్రేమని ఎగతాళి చేసిన వాడినే. చీ పాడు, నువ్వు తాగుబోతు, మరి నేనేంటి? చీ నువ్వు తిరిగిపోతు, మరి నేనేంటి? నువ్వు దొంగవి, మరి నేనేంటి? నువ్వు మోసకారివి, మరి నేనేంటి? అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రే జాగ్రత్త, జాగ్రత్త అబ్బాయి. ఎవరినైనా దూషించి ద్వేషిస్తావేమో, వాడిని ఎగతాళి చేస్తావేమో, జాగ్రత్త. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా అక్కడి నుంచే వచ్చావు. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు వేడ నుంచి వచ్చావు తెలుసుకోగలిగితే నీ పవిత్రను నువ్వు కాపాడుకుంటావు. నిజంగా చెప్తున్నాను ప్రియులారా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా, నా మట్టుకు నేను వీళ్ళు చెడ్డోళ్ళు వాళ్ళు మంచోళ్ళు అనేది తీసేస్తే ప్రేమించటమే నాకు ప్రభువు నేర్పిన పని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళని చూడంగానే నన్ను నేను గుర్తు చేసుకుంటా. యేసు ప్రభు అంత పవిత్రుడయ్యుండి ఈ పాపిని ప్రేమిస్తే, ఈ పాపి పవిత్రుడయ్యుండి ఇంకొక పాపిని పాపి అని పిలవటానికి అర్హత ఏది ఉందా? లేదు. మరి నేను ఎలాగ వాళ్ళని ద్వేషిస్తాను? వాళ్ళు మంచోళ్ళు కాదంటే రేపు నీకన్నా మంచోళ్ళు అవ్వచ్చాళ్ళు, మనకన్నా మంచోళ్ళు అవ్వచ్చాళ్ళు. అర్థమవుతుందా? ఎవరిని తక్కువ అంచనేయటానికి లేదు, ఎవరిని కించపరిచి మాట్లాడడానికి లేదు, ఎవరిని కూడా నెట్టి వేయటానికి లేదు. ఇక్కడ అపవిత్రులం అవుతున్నాం మనం. ఎక్కడ? ఇతరులను ద్వేషించి అపవిత్రులం, అసహించుకొని అపవిత్రులం, కన్యత్వం లేదు. ఇక్కడ చెడిపోతున్నాం మనం. అవునా కాదు? అది అందుకే ఏమంటారంటే పెద్దోళ్ళు, మనిషి మంచోడే కానీ గుణం చెడ్డది.
మనిషి మంచిదే, కానీ గుణమే గుడిసెడిది. అదేందో కూడా మనకు తెలియదు, నాకు తెలియదు. గుణం మంచిది కాదు, జాగ్రత్త. నువ్వు మనిషి మంచోడి అయి ఉండి గుణం చెడ్డదైతే ఉపయోగం లేదు. అవునా కాదు? గుణవంతురాలైన భార్య ఏం కట్టుకునేదట? ఇల్లు కట్టుకునేది. ఇప్పుడు గుణవంతురాలైన భార్య ఎవరు? సమాజంలో 100 మంది నిలబెట్టి గుణవతి అయిన భార్య లెగవండేనని అంటే ఎవరైనా లెగుతారా? 1000 మందిని నిలబెట్టి లెగవండి అంటే లెగుతారా? శారీరకంగా మనుషులను నిలబెట్టి లెగుస్తారా? కానీ నేను ఒక మాట చెప్తా, మనుషులుగా తీసేస్తే ఇప్పుడు సంఘంగా మాట్లాడుతున్నా. గుణవతి అయిన భార్య కావాలి ఆయనకి. హల్లెలూయా. ఎవరికి కావాలి? దేవునికి గుణవతి అయిన వధువు కావాలంట. గుణాన్ని సరిచేసుకోవాలి, గుణం కలిగింది కావాలి. గుణం లేకపోతే నువ్వు విడవబడతావు, జ్ఞానం లేకపోతే వదిలిపెట్టబడతావు. వదిలిపెట్టబడితే నీ స్థితి ఏంటి? దానికన్నా పడిపోయిన పెండం స్థితి బెటర్ అంట. దేనికన్నా? విడవబడిన దానికన్నా కూడా పిండమ పరిస్థితి. ఎట్లా పిండం? పడిపోయిన అభాషణయ్యి స్త్రీ 2 కాళ్ళ మధ్య నుంచి పడిపోయే పిండం సూపర్ అన్నాడు. హల్లెలూయా. దాని గతి బెటర్ అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? అర్థమవుతుంది మీకు? అసలు పడిపోయిన పిండం పరిస్థితే బెటర్ అంట. బతికి నీకన్నా, బతికి నాకన్నా, సంఘం కన్నా, సమాజం కన్నా, ప్రజలు అందగత్తే అందగాని అనుకునే వారికన్నా పడిపోయిన పిండం గతి బెటర్. గుణం లేకపోతే ఈ మాటను తెలుసుకోకపోతే మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్పినా, ఎన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. దేనితో కాపాడుకోవాలి నీ కన్నెత్తన్నంటే ప్రభు ప్రేమను బట్టి ఇతరులను ద్వేషించటం మానేయాలా, ఇతరులని ప్రేమించాలా, ఇతరుల్ని ఆహ్వానించాలా, ఇతరుల్ని ఆదుకోవాలి, ఇతరులకి సహాయకుడిగా ఉండాలి, ఇతరులకి సలహాదారులుగా ఉండాలి, ఇతరుల్ని అందరినీ కూడా ప్రభువులోకి నడిపించే వారిగా ఉండాలి. ఇవన్నీ లేకుండా ప్రభు గురించి నువ్వేం ఆలోచిస్తావు? కన్యక ఆలోచించేది ప్రభువుని బట్టి చింతపడుద్దంట. ఇప్పుడు నువ్వు కూడా చింతపడాల్సింది దేన్ని బట్టి అంటే, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, పొలం లేదు, స్థలం లేదు, అవి లేవు, ఈ లేవు, ఈ కాదు చింతపడాల్సింది. ప్రభు వస్తే నేను ఎలాగ ఎత్తబడాలి? ప్రభు వస్తే నేను ఆయన్ని ఎలా కలుసుకోవాలి? ప్రభు వస్తే నేను ఆయన్ని ఎలా ముద్దాడాలి? ప్రభు వస్తే నేను ఆయన్ని ఎలా కౌగిలించుకోవాలి? ప్రభు వస్తే నన్ను ఎలా కౌగిలించుకుంటాడు? ప్రభు నన్ను పిలుస్తాడా లేదా? ప్రభు నన్ను ఆహ్వానిస్తాడా లేదా? ప్రభు నాకు ఆహ్వానం తెలుపుతాడా లేదా? ఇప్పుడు ప్రభు వస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడొస్తే ఏంటి అని ప్రభువు గురించి ఆలోచించే వారే కన్యత్వం కలిగిన స్త్రీ, అదే వధువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కన్యక ఎలా ఉంటే భార్య ఎలా ఉండాలో చూసి నేను ముగిస్తాను. చూడండి, దానిలోనే ఆ మాట చెప్పండి, చదువుదాం. పెండ్లైనది భర్తని ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. చాలు, వాక్యాన్ని ముగించుకుందాం. ఇక ప్రభు నాకు ఇచ్చింది ఈ వాక్యమే, నడిపించేది కూడా ఆయనే. కాబట్టి ఏంటంట? పెళ్ళైనదైతే భర్తని ఎలాగూ సంతోష పెట్టవలెనని లోక విషయమై వాటిని గురించి చింతించుచున్నది. పెళ్ళైన భార్య అంట, లోకంలోకి వెళ్దాం ఒకసారి. పెళ్ళైన భార్య అంట భర్త కొరకు ఎదురు చూస్తూ ఉంటుందట. ఎదురు చూస్తా బాగా మంచిగా పట్టు చీర కట్టుకొని, చక్కగా పూలు పెట్టుకొని, చక్కగా మంచి వంట చేసి,
ఇంకా మా ఆయనకి నేను ఏమిచ్చి ఏం చేసి సుఖపెట్టగలను, లేదు సంతోషపెట్టగలను అని ఆమెట ఎదురు చూస్తూ ఉంటుందట. జాగ్రత్తగా ఈ మాట వినాలి. నా భర్తకి నేను ఏమి ఇవ్వగలను, నా భర్తకి నేను ఏమిస్తే సంతోషిస్తాడు, నా భర్తకి నేను ఏమి తెస్తే సంతోషిస్తాడు అని ఇలాగా లోకములో ఉన్న ఇది చేస్తే బాగుండా, అది చేస్తే బాగుండా, ఏది చేస్తే బాగుండని ఎదురు చూస్తూ భర్తని సంతోషపెట్టే భార్య ఎదురు చూపులు ఇలా ఉంటాయట. ప్రియులారా, పట్టు చీర కట్టుకొని మంచిగా అలంకరించబడి పువ్వులు పెట్టుకొని గాజులు వేసుకొని ఒక స్త్రీ ఒక పురుషుడి కొరకు అనగా తన భర్త కొరకు ఇంతగా ఎదురు చూసే స్త్రీని ఎక్కడ చూసారా? యాడ చూశారు? చాలా మంది ఉన్నారు. భర్త కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారా? ఏది ఎలాగ నేను చెప్పినట్టుగా పట్టు చీర కట్టుకొని చక్కగా అలంకరించబడి చక్కగా ఇవన్నీ చేసుకొని ఎదురు చూసే భార్య. ఒక మురికి నైటీ వేసుకొని ఈడు ఇంకా రాలేదేందని ఎదురు చూసేవాళ్ళు చాలామందిని చూపిస్తాను నేను. పట్టు చీరలు బీరువాలో ఉంటాయి, మురికి చీర ఏమో ఒంటి మీద ఉండిద్ది. ఏంది పాసి ఉడిసే పని మనిషి బాగా వచ్చింది వాళ్ళ ఇళ్లలోకి. ఏమండి, పాసి ఉడిసే పని మనిషి బాగా వచ్చింది వాళ్ళ ఇళ్లలోకి. అయితే కొంతమంది, అందరిని అంటలేదు నేను, కొందరినే అంటున్నాను. నిజంగా అంటే సరే మంచిది, ఎదురు చూసిద్ది, ఓకే. మరి ఈ లోకంలో కొంతకాలం కలిసి ఉండే ఓ భర్త కొరకే నువ్వింతగా సిద్ధపడి ఇంతగా అలంకరించుకొని ఇంతగా ఎదురు చూస్తున్నావే, హలో, క్రీస్తుతో నీకున్న సత్సంబంధం ఏంటి? క్రీస్తుతో నీకున్న అనుబంధం ఏంటి? ఆయన్ని నువ్వు అంగీకరించావుగా, ఆయన్ని నువ్వు ప్రేమించావుగా, ఆయన్ని నీవు నా యజమానుడు, నా రాజు, నా రక్షకుడు, నా దేవుడు, నన్ను బ్రతికించినవాడు, నాకు ఆయుష్నిచ్చినవాడు, నాకు అన్నీ ఇచ్చినవాడు ఆయనే అని చెప్తున్నావు కదా. ఆయన కోసం అలంకరించబడ్డావా ప్రియా దేవుని సంగమా? ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా ప్రియ దేవుని సంగమా? అలంకరించబడటం, నీ హృదయం చక్కగా ఉంటే అది సూపర్ అలంకరణ అని చెప్తుంది బైబిల్. అర్థమవుతుందా? నీవు దేవుని మాటలను బట్టి నీ మెడకంట ఒక మంచి హారములాగా ఉంటుందట. వాక్యం ఎట్టుంటది? కంఠభూషణములాగా ఉంటుందట. మరి ఈ కంఠభూషణమును పెట్టుకొని పురుషుడా నీ నుదుట బాష్కములాగా, నీ చేతికి బ్రాస్లెట్ లాగా పెట్టుకొని దేవుని కొరకు, ఆయన కోసం ఎదురు చూస్తున్నావా? ఆ యజమానుడి కొరకు. భార్య భర్తని సంతోష పెట్టడానికి ఇన్ని చేస్తుంటే మరి నీ దేవుడును నువ్వు సంతోషపెట్టడానికి నీ దగ్గర హృదయ అలంకరణ ఉందా? ఉండాలా వద్దా? మరి ఉందా? హృదయ అలంకరణ కావాలంట. అలంకరించుకున్న నువ్వు ఎవరి కోసం ఎదురు చూడాలి? యజమానుడి కొరకు ఎదురు చూడాలట. ఈ గల్లీలో నుంచి వస్తాడా, ఆ గల్లీలో నుంచి వస్తాడా, పై నుంచి వస్తాడా, కింద నుంచి వస్తాడా, పక్క నుంచి వస్తాడా, ఎటు నుంచి వస్తాడని నీ కళ్ళంటూ ఎదురు చూడాలంట ఆయన కోసం. ఎదురు చూడకపోతే నువ్వు కునికితే ఎదురు చూసేవాళ్ళు ఆయనతో ఉంటారంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. నువ్వు కునికితే ఏమవుద్దంట? కన్యకలు అనబడిన వారు 10 మంది కనబడ్డారు. 10 మంది కూడా పాపం సిద్ధపడి ఉన్నారు. సిద్ధులలో నూనె పోసుకొని, సిద్ధే అనగానే హృదయం, నూనె ప్రార్థనతో సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నవారు వెళ్ళొచ్చులే అనుకున్నారట. ఇవాళ చాలామంది ఆదివారాలకు ప్రార్థనకి వెళ్ళొచ్చులే అనుకున్న వాళ్ళు ఇలాగే ఉన్నారు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళొచ్చులే అంటే నువ్వు ఎడవబడే వారిలో ఉంటే నీ కర్మ ఏంటో తెలుసా?
నీ కర్మ ఏందో తెలుసా? అగ్ని ఆరదో, పురుగు సావని దరిద్రంలో ఉంటావు. నువ్వు వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేశారు. వచ్చాడు వరుడు, తీసుకెళ్ళాడు 5 మందిని. 5 మంది ఏమయ్యారు? ఎడవబడ్డారు, వదిలేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. నెట్టివేయబడిన వాళ్ళు ఏడుంటారు? జాగ్రత్తగా పాతాళానికి పోవాలా. పాతాళంలో నీకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. ఆ స్థలంలో నువ్వు అరుస్తూ కేకలేస్తూ ఉండాలా. తర్వాత తీర్పు దినం ఒకటి వచ్చింది. తీర్పు దినంలో ఏడుంటావు? నరకంలో ఉంటావు. నరకంలో ఉంటే ఆ కేకలు ఇంకా బాగుంటాయి హాయిగా. ఆ కర్మ రాకముందే ఏం చేయాలా? దేవుణ్ణి నిర్లక్ష్యము చెయ్యక ఉదయాన్నే, ప్రభువా నీ సన్నిధికి నేను రావటానికి నన్ను సిద్ధపరచు. ప్రార్థన. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. దేవుణ్ణి నిర్లక్ష్యపరిచిన వారు 10 మందిలో 5 మంది మాత్రమే వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు ఏమయ్యారు? పోగొట్టడానికి కారణం నీ నిర్లక్ష్యం. దీనిలో నీ పవిత్రత లేదు, నీ ఎదురుచూపు లేదు. అవునా కాదు? ఏమైందంట అనే మాట అపవిత్రత. వస్తాడులే నిర్లక్ష్యం. వచ్చినోడు లుంగి కట్టుకోడా? వచ్చినోడు నీళ్లు పోసుకోడా? నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు, మా బ్రదరేలే, బయటోళ్ళుగా. పాపం ఆయన ఆడాడ తిరిగి వెళ్తే ఆమె నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోయితే ఈయన పాపం ఎత్తుక్కొని లుంగి కట్టుకొని ఆయన నీళ్లు పెట్టుకొని వెళ్ళి స్నానం చేసి వస్తాడు. తర్వాత ఏం చేసేదంటే, అన్నం ఆడబెట్టే చూడు అనిద్దామా, అన్నం ఆడబెట్టేది చూడు అనగానే అన్నం ఆయన వేసుకొని తిని ప్లేట్ గడిగి ఆయన బయటికి ఒక సిగరెట్ కలుసుకుని వచ్చి పడుకుంటాడు. అలా కంటిన్యూ. ఇప్పుడు ఆయన జీవితం అది కదే. ఆ నిర్లక్ష్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఉంది ఈ 5 కన్యకలకి. వస్తాడులే, వస్తే లేపడా, వస్తే లేపడా, లేపుతాడు, లేపితే వెళ్దాం, లేకపోతే లేదు. అంటే ఒక సహజ భర్తకే నువ్వు సరిగ్గా పరిచర్య చేయలేనప్పుడు. అందుకే ఈ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది, ఆగలేకపోతే చేసుకున్నావా నువ్వు బానిసవే. అధ్యాయాన్ని చదవండి, భలే ఉంటుంది. ఇప్పుడు కదమ్మా, ఇళ్ళకెళ్ళి చదువుకోండి. అధ్యాయాన్ని చదవండి. ఒరే, పెళ్లి చేసుకున్నావంటే ఇంక నువ్వేం ఆలోచించవు, పెళ్ళం గురించి ఆలోచిస్తావు అంతే. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు చేసేది ఏమీ లేదు, ఆలోచించుకో అని చెప్పి అంటూ ఆయన అంటున్నాడు కదా. ఇక్కడ ఒక కన్యక గురించి, ఇక్కడ ఒక భార్య గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని ప్రభు మనకి ఇప్పుడు దాకా నడిపించాడు. నిజమే, భర్త కొరకు సిద్ధపడే నీవు సంగమా దేవుని కొరకు సిద్ధపడవా? భర్త కొరకు సిద్ధపడే నీవు, భర్తను ఎలా సంతోషపెట్టాలనుకున్న నీవు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇష్టపడవా? జాగ్రత్త. వధువుగా దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, వధువు సంఘం అంట ఏం చేయాలా? సిద్ధపడి రెడీ అయ్యి ఎలా వస్తున్న వరుడిని సంతోషపెట్టాలి. హృదయంలో దాచుకోవటం ద్వారా, నా ఆలోచన ద్వారా నా వరుడైన ప్రభువుని సంతోషపెట్టాలి నేనని ఎదురు చూడాలంట సంఘం. దేవుని స్తోత్రం. సంఘం ఎలా ఉండాలా? ఐక్యత, ప్రేమ, సమాధానం, కరుణ, జాలి కలిగి అన్ని దాచుకున్న ఈమెంట వరుడి కొరకు ఎదురు చూడాలంట. అలంకరించబడి, హృదయ అలంకరించబడి, సంఘము అలంకరించబడాలి. దేవుని వాక్యముతో అలంకరించబడాలి, దేవుని మాటలతో అలంకరించబడాలి, దేవుని క్రమముతో, దేవుని పద్ధతితో, దేవుని నీతితో అలంకరించబడాలి. అలంకరించబడిన నీవు ఏం చేస్తావంట? సంగమా, వరుడను సంతోషపెట్టాలని ఆనందంతో ఎదురు చూస్తావంట. అర్థమవుతుందా? ఎదురు చూపులు అవసరం. దేనిని బట్టి చింతించిందంట భార్య?
భర్తని ఎలా సంతోషపెట్టాలో అని చింతపడుతూ ఉండిద్దట. కాబట్టి ఈ రోజున నీవు కూడా భార్యగా ఉన్నావు, వధువుగా ఉన్నావు, కన్యకగా ఉన్నావు. కన్యకగా ఉన్న నీవు, భార్యగా ఉన్న నీవు, వధువుగా ఉన్న నీవు, స్త్రీగా ఉన్న నీవు, శిరసయ్యున్న క్రీస్తుకి నువ్వు అంగీకారంగా ఉన్నావా లేదా? ఇది ప్రశ్న. నువ్వు అంగీకరించబడే వధువులో ఉన్నావా? ఓకేనండి, ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశా నేను, మంచి కుటుంబమేనంట. ఈ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తే నేను మంచి పద్ధతి కలవడేనంట. అలవాట్లు లేవంట. నేను ఒక మాట చెప్పనా? ఈ అలవాటు లేదనగానే గుర్తొచ్చింది. అలవాటు లేదంట, మౌనంగా ఉంటాడంట, మంచి పిల్లడంట, ఎవరు జోలికి వెళ్ళడంట. అంటే శబ్దాంతరాల ద్వారా వింటున్న పిల్లలు ఎవరైనా ఉంటే అట్టంటే ఉండి పెళ్లి చేసుకోమాకండి. మౌనంగా ఉండిద్దంట. ఈ అమ్మాయి చాలా మంచిదంట, ఎవరు జోలికి వెళ్ళదంట, అసలు పక్కింటి వాళ్ళని కూడా తొంగి చూడదంట. ఈ అమ్మాయిని కూడా చేసుకోమాకండి. మా పిల్లలకైతే నాకు అవకాశం ఇస్తే నేను చేసేది ఏంటంటే గలగలా మాట్లాడాలా, స్వతంత్రంగా ఉండాలా, పక్కనే కూర్చోవాలా, ఏం తింటావు అని అడగాల, ఎలా ఉంటావు అని అడగాల, వచ్చే వరకు ఎదురు చూడాలా. నా కోరిక ఇది. మా పిల్లలు నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడేది ఇది. అవకాశం ఇస్తే ఇది కూడా గుర్తుపెట్టుకో, నాకు అవకాశం ఇస్తే నేను కోరేది ఇదే. ఏంటంటే నేను ముందుగానే మాట్లాడతా. నువ్వు మౌనంగా ఉంటావా? వద్దమ్మా మాకు. అమ్మా నువ్వు మౌనంగా ఉంటే మాకొద్దు, గలగల మాట్లాడతావు, నువ్వు మాకు కావాలి. మావయ్య ఏం తింటావు? ఏమండి ఏం తింటావు? ఏమండి ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి నన్ను బయటికి తీసుకెళ్ళవా? ఏమండి మనం అది చేద్దాం, ఇది చేద్దాం. ఒక ప్లాన్ కలిగిన ఒక అలాంటి పిల్లనైతే మా పిల్లలకి పెళ్లి చేస్తే, ఇది లైవ్లో చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ దేవుడు చిత్తమై నన్ను అప్పుడు దాకా ఉంచి మా పిల్లలకి పెళ్లి చేస్తే, నేను మా పిల్లలకి చేసే పెళ్ళిళ్ళు ఇలాగ ఉంటాయి. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ 4 గోళ్ల మధ్య పెరిగే వాళ్ళకి ఏమీ తెలీదు. తెలియని వీళ్ళు ఏం చేస్తారంటే సైకోల్లాగా మారిపోతారు. వీళ్ళకేం తెలియదు. ఇక తెలియకపోవటం వల్లే పాపం వాళ్ళ తల్లిదండ్రులు పెంచే పెంపకం అది. అందుకే మా పిల్లల్ని వదిలిపడేసాను. అసలు లోకం మీదకే పంపించే మా పిల్లల్ని. మీకు తెలుసో తెలీదు, లోకంలో ఉన్నారు మా పిల్లలు. కానీ ఒక మాట చెప్తా, నువ్వెక్కడున్నా నిన్ను చెడగొట్టాడు అనే మాట కన్నా నువ్వు చెడిపోతే వచ్చే అపవిత్ర చాలా పెద్దది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బబులోనులో చాలామంది ఉన్నారు చెడిపోయిన వాళ్ళు, కానీ నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఆడే హీరో. పారసిక దేశంలో చాలామంది ఉన్నారు బానిసలు, చెడిపోయిన వాళ్ళు, ఎందుకు దేనికి పడితే తలంచేవాళ్ళు. కానీ నిలబడిన వాళ్ళని రాజులను చేశాడు, అధిపతులను చేశాడు. అలాగే బానిస దేశంలో ఐగుప్తులో కూడా ఉన్నారు, కానీ నిలబడిన వాళ్ళు చరిత్ర సృష్టించారు. అలా ఉండండి అని చెప్తాను నేను మా పిల్లలకి. దేవుని స్తోత్రం. చెడిపోయినోడిని చూడు, కానీ ఆడికిలాగా ఉండకూడదు అనుకున్నవాడే హీరో. అవునా? అవునా కాదు? కాబట్టి ప్రియులారా, దేనితో మనం ప్రభువుని అలంకరించగలమంటే దేనితో మనల్ని మనం అలంకరించుకోగలమంటే భక్తితో, ప్రభు గురించి ఆలోచిస్తూ సిద్ధపడి ఎదురు చూస్తున్న కన్యక వలె ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండి ఆయన్ని కోసం ఎదురు చూడాలి. కన్యక ప్రభు గురించి ఆలోచించినట్లుగా మనం కూడా కన్యక సంఘంగా, పవిత్రమైన సంఘంగా ప్రభు కొరకు ఎదురు చూడాలి. భర్త కొరకు ఎదురు చూసే భార్య వలె మనం కూడా ఏం చేయాలంట? సిద్ధపడి అలంకరించబడి ప్రభు కొరకు ఎదురు చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే వస్తాడు వరుడు, నా భార్య నా కోసం ఏం భలే మంచి పని చేశావు, బాగా ఆకలి మీద ఉన్నాను అమ్మాయి, మంచి కూరండేవు అని భర్త ఎలాగ అంటాడో ప్రభు కూడా నిన్ను బట్టి సంగమా, ఓ వధువు సంగమా, మీరు చాలా సూపర్గా ఉన్నారు, మీరు అలంకరించబడిన వారిగా ఉన్నారు, మీరు సిద్ధపడిన వారిగా ఉన్నారు. అసలు ఈ సంఘం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పాటల్లో నువ్వు నన్ను గణపరిచే విధానం చూస్తుంటే నేను ముగ్ధున్నైపోయా. వాక్యంలో నువ్వు నన్ను గణపరిచే విధానం చూస్తుంటే అసలు నేను ఆనందభరితున్నైపోయా. ఇదిగో నువ్వు చేసే పరిచర్యను బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో నువ్వు చేసే త్యాగాన్ని బట్టి అబ్బా నా ఆనందానికి అవధలేవు.
ఇది చెప్పాలంట. అది వరుడు అయిన క్రీస్తుని సంతోషపెట్టడం అంటే ఇది. అన్నిట్లో ఏముండాలా? నెంబర్ 1 స్థాయిలో ఉండాలా. పరిశుద్ధతలో నెంబర్ 1 స్థాయిలో ఉండాలా. ఉన్నప్పుడు ఆయన ముగ్ధుడైపోతాడట. ఆయనకి కలిగిందంతా నీదే అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? నీయన్ని నాయి, నాయన్ని నీ. కాబట్టి అంటే నీ అపవిత్రత అంతా నా మీదేసా, నా పవిత్రత అంతా నీకు ఇచ్చేసా. కాబట్టి నీలాంటి వారు లేరు అని చెప్పగలుగుతానికి దేవుడిని ఉందా. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ప్రభు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక, మనల్ని సిద్ధపరచునుగాక. ఆమె. నమ్మదగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి నీ చిత్తాన్ని బట్టి, నీ ఇష్టాన్ని బట్టి మరొకసారి ప్రార్థన చేసే అవకాశం ఇచ్చావు నాయన. వాక్య భాగంలో మీరు మాకు తోడున్నారు నాయన. ఇదిగో నా తండ్రి, కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం నాయన, ఇదిగో నా తండ్రి 34వ వచనంలో మాతో మాట్లాడడానికి ఒక శ్రేష్టమైన మాటను తీసి మాకిచ్చి, ఆ మాట ద్వారా ఇప్పుడు దాకా నడిపించి నాయన, కేవలం మీరే నడిపించారు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మమ్మల్ని నడిపించి కొన్ని హెచ్చరికలు నాయన, కొన్ని సరి చేసుకోవటానికి నాయన మాకిచ్చిన మాటలకై వందనాలు. నిజమే నాయన, సంఘం ఎలా ఉండాలంటే కన్యకగా ఉండాలి. సంఘం ఎలాగా ఉండాలంటే ఎదురు చూసే భార్యగా ఉండాలి నాయన. సంఘములో పవిత్రత లేకపోతే నాయన, కన్యకను పెళ్లి చేసుకోవటానికి వచ్చినప్పుడు ఎంకవైరి చేసే విధానాన్ని మేము చూసాం. ఎంకవైరి చేసినప్పుడు మమ్మల్ని బట్టి లేదు, సంఘమును బట్టి సాక్ష్యం లేకపోతే ఎత్తబడే వారిలో ఉండము అని సెలవిస్తున్నాయి. ఒక పెళ్లి కాని పిల్లని పెళ్లి చేసుకోవటానికి ఒక వరుడు తరపున వచ్చిన వారు పిల్ల గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అమ్మాయి మంచిది కాదు అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి వివాహానికి పనికిరాదు. అలాగే ప్రభువా, సంఘంగా మేము కూడా ఈ రాళ్ళు ఫ్యాన్లు ఇవన్నీ కూడా సాక్ష్యం చెప్పకపోతే నాయన, వరుడుగా నువ్వు మమ్మల్ని ఇష్టపడు నాయన. నిన్నటిదాకా లేదు, గంట క్రితం దాకా మేము ఎలాగున్నామో నాయన అది తీసివేసి ఇక నుంచి మేము ఎలాగుండాలో నాయన మాకు తెలియపరచు. కాబట్టి ఆ రీతిగా జీవించడానికి నేను సిద్ధం, మేము సిద్ధం, సంఘంగా మేము సిద్ధపడతాం. మమ్మల్ని బలపరచయ్యా, మమ్మల్ని స్థిరపరచయ్యా నాయన. మాటలలో పవిత్రత, నడకలో పవిత్రత నాయన, చూపులో పవిత్రత నాయన, ప్రతి విషయంలో పవిత్రత కలిగి నాయన కన్యక వలె ఉండడానికి సహాయించి, అంతేకాదు నా దేవుడు వస్తాడు, నన్ను తీసుకువెళతాడు, మేము ఆయనతో ఉండాలి అని ఎదురు చూసి నీ వాక్యాన్ని ప్రకటించడానికి నాయనాదిగో నా తను నన్ను కూడా బలపరిచి ఇంకా నువ్వు వాడుకోమని నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించి నాయనాదిగో శబ్ద